నమస్కారం, నా పేరు ప్రసాద్. చూసిన ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఇది మెట్స్ టీవీ. ఇది జర్మనీ బ్రాండ్. జర్మనీలో 1938 సంవత్సరంలో ఈ బ్రాండ్ అయితే స్థాపించారు. ఇండియాకి అయితే మనకి కొత్తగా అయితే తీసుకొస్తున్నారు వీళ్ళు. ఈ టీవీలో వీళ్ళు ఇండియాలోనే మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు. హైదరాబాద్లో వీళ్ళు టీవీలు అయితే మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఉన్నారు. ఇవి METZ MG3 సిరీస్ టీవీలు 43, 50, 55 ఇంచ్ మోడల్స్లో అవైలబుల్గా ఉన్నాయి. ప్రజెంట్ మన దగ్గర ఉంది 43 ఇంచ్ మోడల్. దీని ప్రైస్ వచ్చేసరికి 36,990 రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ టీవీ మెయిన్ ఫోకస్ వీళ్ళు ఆఫ్లైన్ టార్గెటెడ్. ఆఫ్లైన్ స్టోర్స్కి మీరు వెళ్తూ ఉంటారు కదా, ఆఫ్లైన్ స్టోర్స్లో మీకు ఫ్యూచర్లో ఇవి కూడా కనిపిస్తూ ఉంటాయి METZ టీవీస్. ప్రజెంట్ అయితే ఒక టీవీ అయితే మనకు పంపించారు, చెక్ చేయమని చెప్పేసి. చూడాలి, మనం దీని అన్బాక్సింగ్ చూద్దాం. అండ్ నా ఫస్ట్ ఇంప్రెషన్ అయింది టీవీతో, ఇవన్నీ మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ మనం దీని అన్బాక్సింగ్ చూస్తే మాత్రం బాక్స్ అయితే మీకు చూడడానికి అయితే ఇలా ఉంటుంది. అండ్ బాక్స్ లోపల మనం ఓపెన్ చేయగానే మీకు వాల్ మౌంట్ అయితే ఉంటుంది. వాల్ మౌంట్ కూడా బాక్స్ అని ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ దీంతోపాటు 2 స్టాండ్స్ ఉంటాయి. ఒకవేళ మీరు ఇట్లా టేబుల్ మీద మీరు యూజ్ చేయాలంటే దీన్ని, ఈ స్టాండ్స్ అయితే మీరు యూజ్ చేయొచ్చు. అండ్ దీంతోపాటు ఇంకా లోపల మీకు ఒక రిమోట్ ఉంటుంది. రిమోట్ కంట్రోల్ అయితే మీకు చాలా పెద్దగా అయితే ఉంది. మొత్తం అన్ని ఆప్షన్స్ అయితే రిమోట్ కంట్రోల్లో కనిపిస్తూ ఉన్నాయి. దీనిలో మ్యాక్సిమం అన్ని ఆప్షన్స్ మనకు కనిపిస్తున్నాయి. మ్యూట్ బటన్ సపరేట్ అయితే ఉంది. నెట్ఫ్లిక్స్కి, ప్రైమ్ వీడియోకి, యూట్యూబ్, గూగుల్ ప్లే, అన్ని బటన్స్ అయితే ఈ రిమోట్లో అయితే కనిపిస్తూ ఉన్నాయి. అండ్ గూగుల్ అసిస్టెంట్ కూడా సపరేట్ బటన్ అయితే ఉంది ఇక్కడ మిడిల్ లెక్క మీరు చూడొచ్చు. దీంతోపాటు 2 బ్యాటరీస్ ఉన్నాయి. ఆడియో వీడియో కేబుల్ ఉంది, పవర్ కేబుల్ ఉంది, అండ్ కొన్ని యూజర్ మాన్యువల్ డాక్యుమెంట్స్ ఇట్లాంటివి అయితే ఉన్నాయి. అండ్ ఫైనల్గా బాక్స్లో మనకి టీవీ ఉంటుంది. టీవీ కూడా మీరు 43 ఇంచ్ కాబట్టి ఈజీగా నేను ఒక్కడనే హ్యాండిల్ చేయగలిగాను. ఒకవేళ మీరు టేబుల్ మీద పెట్టుకోవాలనుకుంటే స్టాండ్స్ అయితే మీరు ఫిక్స్ చేయాల్సి ఉంటుంది. 4 స్క్రూస్ కూడా వీళ్ళు బాక్స్లో ప్రొవైడ్ చేస్తారు. వీటిని యూజ్ చేసి మీరు స్టాండ్స్ అయితే ఫిక్స్ చేయొచ్చు. స్టాండ్స్ ఈజీగా ఫిక్స్ అవుతున్నాయి, మనకి ప్రాబ్లం అయితే ఏం లేదు. స్టిఫ్గానే ఉన్నాయి, లూజ్ అవ్వడం ఇట్లాంటివి ప్రాబ్లమ్స్ లేవు. రీసెంట్ నేను చూసిన టీవీస్లో మనకి కొద్దిగా స్టాండ్స్ లూజ్ ఉండడం ఇట్లాంటి ప్రాబ్లమ్స్ నేను చూసా, కానీ దీనిలో అయితే అట్లాంటిది ఏం లేదు, మనకి పర్ఫెక్ట్ ఫిట్ అవుతున్నాయి. బ్యాక్ సైడ్ మీకు మొత్తం పోర్ట్స్ అయితే ఉంటాయి. పవర్ పోర్ట్ ఒకటి ఉంటుంది, అండ్ 3 HDMI పోర్ట్స్ అయితే ఉంటాయి. HDMI 2.1 సపోర్ట్తో వస్తున్నాయి మీకు. ఒకటి HDMI ఆర్క్ ఉంటుంది. ఒక మీరు సౌండ్ సిస్టమ్స్ ఇట్లాంటి మీరు కనెక్ట్ చేయాలనుకుంటే కనెక్ట్ చేయొచ్చు HDMI ఆర్క్ నుంచి. అండ్ దీంతోపాటు ఆడియో వీడియో పోర్ట్స్ ఉన్నాయి. అండ్ ఒక ల్యాన్ పోర్ట్ ఉంది, ఒక యాంటీనా ఉంది, 2 USB పోర్ట్స్ అయితే ఉన్నాయి. మొత్తం పోర్ట్స్ అని మీకు బ్యాక్ సైడ్ అయితే ఉంటాయి. ఇంకా టీవీ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే టీవీ మ్యాక్సిమం ఇది మీకు ప్లాస్టిక్ బిల్డ్ క్వాలిటీతో వస్తుంది. టీవీ మీకు ఇది 98.6 స్క్రీన్ టు బాడీ రేషియోతో వస్తుంది. ఫ్రేమ్లెస్ ప్యానల్తో వస్తుంది. అండ్ సైడ్ కూడా మీకు 32 mm స్లిమ్ బాడీతో అయితే టీవీ అయితే వస్తుంది. ఇంకా టీవీ మనం ఆన్ చేసి సెటప్ ఈజీగా చేయొచ్చు. మీకు ఇది ఆండ్రాయిడ్ ఇంటర్ఫేస్ మీద రన్ అవుతుంది. ఆండ్రాయిడ్ 10 అవుట్ ఆఫ్ ది బాక్స్ టీవీ అయితే మీకు రన్ అవుతుంది. సో మీరు మామూలుగా ఆండ్రాయిడ్ టీవీని ఎలా సెటప్ చేస్తారో అట్లనే దీన్ని మీరు సెటప్ అయితే చేయొచ్చు. ఆండ్రాయిడ్ ఫోన్తో కూడా మీరు ఈజీగా దీన్ని సెటప్ అయితే చేయొచ్చు. వన్ సెటప్ అయిపోయిన తర్వాత ఇది మనకి హోమ్ స్క్రీన్ అయితే జస్ట్ మీరు ఆండ్రాయిడ్ టీవీ ఇంటర్ఫేస్ ఇది మనకి పెద్దగా వీళ్ళేమి యాడ్ చేయలేదు. దీనిలో క్లీన్ యూఐ అయితే రన్ అవుతుంది. ఎక్కడ ల్యాక్స్ ఇట్లాంటివి అయితే ఏం నోటీస్ చేయలేదు, ఎందుకంటే వీళ్ళు సపరేట్గా ఏదైనా యూఐ యాడ్ చేయడం ఇట్లాంటివి అయితే ఏం చేయలేదు. క్లీన్ ఆండ్రాయిడ్ తీసుకొచ్చేసారు. సో పెద్దగా మీకు ల్యాక్స్ ఇట్లాంటివి అయితే ఏముండవు మీరు జనరల్గా యూజ్ చేస్తున్నప్పుడు. నేను యూజ్ చేసినప్పుడు నాకైతే పెద్దగా ల్యాక్స్ అయితే ఏం కనిపించలేదు. నెక్స్ట్ ఇంకా టీవీలో మనకి స్పెషల్ ఫీచర్స్ వీటి గురించి మాట్లాడుకుంటే మాత్రం నార్మల్గా డిస్ప్లే వీటి గురించి మాట్లాడుకోవచ్చు. నేను నార్మల్గా ఎక్స్పెక్ట్ చేసింది టీవీ వచ్చిన తర్వాత నేను పెద్దగా ఏమీ అంత అంచనాలు అయితే ఏం లేవు, కానీ డిస్ప్లే క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఇది మీకు IPS LCD ప్యానల్తో అయితే వస్తుంది. నార్మల్గా మనం రెగ్యులర్గా చూసే LED ప్యానల్స్ కానీ VA ప్యానల్స్ కానీ కావి మీకు వ్యూయింగ్ యాంగిల్స్ బాగున్నాయి అండ్ కాంట్రాస్ట్ బాగుంది. సో ఫస్ట్ ఇంప్రెషన్ అయితే డిస్ప్లే నాకు బాగా నచ్చింది. ఓపెన్ చేసి చూడగానే మీకు మీరు ఒకవేళ ఆఫ్లైన్ స్టోర్కి వెళ్ళినా కానీ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి, దగ్గరికి వెళ్ళి మీకు కొద్దిగా డిఫరెన్స్ అయితే అర్థమైపోయింది. ఇది IPS LCD ప్యానల్తో వస్తుంది. వ్యూయింగ్ యాంగిల్స్ కూడా మీకు చాలా బాగుంటాయి. మీరు సైడ్ నుంచి ఇట్లా చూస్తున్నప్పుడు కూడా వ్యూయింగ్ యాంగిల్స్ కూడా బాగున్నాయి. దీంతోపాటు దీనిలో ఛాంబ్లాన్ ఎక్స్ట్రీమ్ PQ ఇంజన్ అయితే ఉంటుంది. ఈ అల్గారిథం 4 రకాలుగా మీకు ఇది ఉపయోగపడుతుంది. ఫస్ట్ వచ్చేసరికి నార్మల్గా మనం ఓల్డ్ క్లాసిక్ మూవీస్ ఇట్లాంటివి చూస్తుంటాం కదా, డార్క్ ఏరియాస్ ఇట్లాంటివి ఉంటే వాటిని కొద్దిగా బ్రైట్ చేసి చూపిస్తూ ఉంటుంది. దీంతోపాటు ఆబ్జెక్ట్స్ని అనలైజ్ చేసి మనకి ఎడ్జెస్ ఉంటాయి కదా, ఎడ్జెస్ని కొద్దిగా షార్ప్ చేసి చూపిస్తూ ఉంటుంది. అండ్ కాంట్రాస్ట్ని కొద్దిగా బూస్ట్ చేసి చూపిస్తుంది. కొద్దిగా కలర్స్ మీకు వైబ్రెంట్గా కనిపిస్తూ ఉంటాయి. అండ్ దీంతోపాటు మూవీలో ఫేస్లు ఇట్లాంటివి కనిపిస్తుంటాయి మనం మూవీ టీవీ చూసేటప్పుడు, వాటిని మనకి కొద్దిగా ఈ అల్గారిథం నార్మల్గా రియలిస్టిక్గా చూపించడానికి అయితే ట్రై చేస్తూ ఉంటుంది ఆ ఫేసెస్ని. అండ్ బ్యాక్ సైడ్ ఏదైతే బ్యాక్ లైట్ ఉంది, ఇది కూడా మనకి ఫ్లిక్కర్ ఫ్రీ బ్యాక్ లైట్. నార్మల్గా మన కెమెరాస్ ఓపెన్ చేసి నేను రికార్డ్ చేసేటప్పుడు కూడా అప్పుడప్పుడు ఫ్లిక్కరింగ్ అవుతుంటుంది స్క్రీన్. మీరు ఇంతకుముందు ప్రీవియస్గా వీడియోస్ చూస్తుంటే టీవీస్వి, దీనిలో అయితే మాత్రం ఫ్లిక్కరింగ్ ఇష్యూస్ కూడా మనకి ఏమీ లేవు నేను చెక్ చేసినప్పుడు. పిక్చర్ క్వాలిటీ అయితే బాగుంది. దీనిలో ఇది 250 nits బ్రైట్నెస్తో కూడా వస్తుంది. ప్యానల్ 60 Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. ఓవరాల్ వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ బాగుంది. అండ్ గేమ్స్ ఆడడానికి కూడా ట్రై చేశాను. Xbox కనెక్ట్ చేశాను, HDMI 2.1 కాబట్టి. సో Xbox గేమ్స్ కూడా
చాలా బాగా హ్యాండిల్ చేస్తుంది, ఎక్కడ నాకు ప్రాబ్లం అయితే అనిపించలేదు. అండ్ దీనిలో మనకి కోడింగ్ కూడా డీకోడింగ్ కూడా AV1 కోడింగ్ అయితే వీళ్ళు యూజ్ చేస్తారు. AV1 కోడింగ్ అంటే మీరు 4K వీడియోస్ ఇట్లాంటివి మీరు చూస్తున్నప్పుడు ఎక్కువ డేటాని అయితే కన్జ్యూమ్ చేయదు. మీరు వైఫై ఇట్లాంటివి యూజ్ చేస్తుంటారు కదా, ఎక్కువ డేటాని అయితే ఇది కన్జ్యూమ్ చేయదు. AV1 మీకు 30% బెటర్ కంప్రెషన్ ఉంటుంది H.265తో కంపేర్ చేస్తే. అండ్ మీకు తక్కువ మీకు బఫరింగ్ ఉంటుంది కదా, మనం ఎక్కువ హై క్వాలిటీ వీడియోస్ చూసినప్పుడు బఫర్ అవుతూ ఉంటుంది, లో ఇంటర్నెట్ స్పీడ్ ఉంటే మనకి బఫర్ అవడం ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. AV1 మీకు కొద్దిగా లెస్ డేటాను కన్జ్యూమ్ చేస్తుంది కాబట్టి మీకు బఫర్ అవడం ఇట్లాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉండవు. సో ఈ టీవీలో మనకి AV1 డీకోడింగ్ సిస్టమ్ అయితే ఉంది. నెక్స్ట్ ఇంకా సౌండ్ విషయానికి వస్తే మాత్రం సౌండ్ ఇది మీకు 2 10W స్పీకర్స్ ఉంటాయి, 20W అవుట్పుట్తో వస్తుంది ఈ టీవీ అయితే. సౌండ్ అయితే కొద్దిగా లో ఉంది, మీరు ఒక చిన్న బెడ్రూమ్స్ ఇట్లాంటివి అయితే ఇది కవర్ చేయగలదు, కానీ సౌండ్ క్వాలిటీ బాగానే ఉంది, కాకపోతే సౌండ్ కొద్దిగా లో వస్తుంది. మీకు పెద్ద పెద్ద హాల్స్ ఇట్లాంటివి అయితే అంత ఈజీగా అయితే కవర్ చేయలేదు. మీరు ఎక్స్టర్నల్ సౌండ్ బార్స్ ఇట్లాంటి వాటి మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు పెద్ద పెద్ద హాల్స్లో మీరు పెట్టాలనుకుంటే అప్పుడు ఇంకా మీకు బెటర్ సౌండ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. అండ్ దీనిలో మనకి డాల్బీ ఆడియో ఉంటుంది, DTS సౌండ్ అయితే ఉంటుంది, డాల్బీ అట్మాస్ లేదు అండ్ డాల్బీ విజన్ లేదు. HDR10కి ఈ టీవీ అయితే సపోర్ట్ చేస్తుంది. ప్రియతమా నీ వచట కుశలమా నీ నిచట కుశలమే నాతోటి రాయింటి వరకు నాయల్ని చూసి నన్ను మెచ్చు చిన్ని చిన్ని ఆసే సిరి వెన్నెల్లో నా పూసే నెక్స్ట్ ఈ టీవీ మీకు క్యాష్ ప్లే కూడా సపోర్ట్ చేస్తుంది. మీరు ఆండ్రాయిడ్లో కానీ యాప్ స్టోర్లో కానీ ఈ యాప్ అయితే దొరుకుతుంది క్యాష్ ప్లే. సో దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. సో ఇక్కడ నుంచి మీ టీవీని అయితే మీరు కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. టీవీ మీరు కనెక్ట్ చేసేటప్పుడు కోడ్ అయితే అడుగుతుంది, ఆ కోడ్ మీరు ఎంటర్ చేయాలి. టీవీతో ఈ యాప్ అయితే కనెక్ట్ అవుతుంది. ఇప్పుడు మీ ఫోన్తో టీవీని అయితే కంట్రోల్ చేయొచ్చు. మీ ఫోన్లో ఏదైనా ఫొటోస్ ఉన్నాయి, ఫొటోస్ని మీరు టీవీలో చూడాలనుకుంటే డైరెక్ట్ మీరు చూడొచ్చు. ఇక్కడ నేను చూపిస్తాను మీకు. ఇక్కడ నేను ఫోటోను ఒకటి క్యాష్ చేస్తున్నాను, ఈ థంబ్నెయిల్ నాది, ఇక్కడ చూడొచ్చు. ఇట్లా మీ ఫోన్లో ఏదైనా ఫొటోస్ ఉన్నాయి వాటిని మీరు చూడాలనుకుంటే డైరెక్ట్ మీరు చూడొచ్చు, ఏదైనా వీడియోస్ ఉన్నాయి వాటిని చూడాలనుకున్నా చూడొచ్చు. లేకపోతే మీ టీవీలో యాప్స్ని మీరు ఫోన్ నుంచి ఓపెన్ చేయాలనుకుంటున్నారు. ఇప్పుడు ప్రజెంట్ యూట్యూబ్ ఓపెన్ చేస్తున్నాను ఇక్కడ నుంచి. సో ఇక్కడ చూడొచ్చు యూట్యూబ్ అయితే ఓపెన్ అవుతుంది. సో మొత్తం ఫోన్ నుంచే మీరు టీవీని అయితే కంట్రోల్ చేయొచ్చు ఈ యాప్ నుంచి. అండ్ స్క్రీన్ మిర్రర్ కూడా చేయొచ్చు. డైరెక్ట్ మీరు మీ ఫోన్ స్క్రీన్ మీరు మిర్రర్ చేయాలనుకుంటున్నారు, సో డైరెక్ట్ మీరు యూజ్ చేయొచ్చు. ఇక్కడ చూడొచ్చు కొద్దిగా డిలే అయితే ఉంది, అది ఫీచర్ అయితే వర్క్ అవుతుంది. అండ్ రిమోట్ కంట్రోల్ కూడా యూజ్ చేయొచ్చు. ఇక్కడ రిమోట్ కంట్రోల్ మీకు అనిపిస్తుంది, రిమోట్ కంట్రోల్ ఓపెన్ చేస్తాను. మీరు వాల్యూమ్ పెంచుకోవాలని ఇక్కడ చూడొచ్చు, వాల్యూమ్ పెరుగుతుంది, వాల్యూమ్ తగ్గించుకోవచ్చు. ఇన్పుట్స్ ఇవి ఇన్పుట్స్ ఇక్కడ చూడొచ్చు, ఇన్పుట్స్ వచ్చినాయి. మొత్తం మీరు కంట్రోల్ చేయాలనుకుంటే ఇక్కడ నుంచి కంట్రోల్ చేయొచ్చు. వాయిస్ అసిస్టెంట్ కూడా ఉంది, ఇక్కడ చూడొచ్చు గూగుల్ అసిస్టెంట్ ఓపెన్ అయింది అక్కడ. సో మొత్తం కంప్లీట్గా మీ టీవీని ఈ యాప్ నుంచి అయితే మీరు కంట్రోల్ చేయొచ్చు. ఇట్లా మీకు యాప్ అయితే ఉపయోగపడుతుంది. ఇట్లా కొన్ని ఫీచర్స్ అయితే ఉన్నాయి. వాయిస్ అసిస్టెంట్ విషయానికి వస్తే మీకు అలెక్సా సపోర్ట్ ఉంటుంది, గూగుల్ అసిస్టెంట్ సపోర్ట్ కూడా ఉంది. రెండిట్లో మీరు ఏదైనా వాయిస్ అసిస్టెంట్ అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా METZ టీవీ అన్బాక్సింగ్ అండ్ ఫస్ట్ ఇంప్రెషన్ అయితే. ఫస్ట్ ఇంప్రెషన్ నాకు డిస్ప్లే క్వాలిటీ అయితే బాగా నచ్చింది, కొన్ని ఫీచర్స్ బాగా నచ్చినాయి. ఇంకా సర్వీస్ గురించి మాట్లాడుకుంటే టీవీ సర్వీస్ మీకు ఆల్ ఓవర్ ఇండియా అవైలబుల్గా ఉంటుంది. వీళ్ళు టోల్ ఫ్రీ నెంబర్ అయితే ఒకటి ఇచ్చారు, ఇక్కడ చూడొచ్చు. ఈ టోల్ ఫ్రీ నెంబర్కి మీరు కాల్ చేస్తే వాళ్ళే వచ్చి మీకు సర్వీస్ చేస్తారు ఇంటికి వచ్చి. ఒకవేళ మీరు చెక్ చేయాలనుకుంటే ఆఫ్లైన్ స్టోర్స్కి వెళ్ళండి, మీకు దగ్గరలో ఉన్న ఆఫ్లైన్ స్టోర్స్లో ఈ టీవీస్ అవైలబుల్గా ఉన్నాయో లేవో ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. డిస్ప్లే ఇవన్నీ చెక్ చేసుకోండి, దాని తర్వాత మీరు నిర్ణయం తీసుకోండి. ఈ టీవీ తీసుకోవాలి, అది వేరే టీవీస్ తీసుకోవాలి, అది మీకు స్టోర్కి వెళ్ళిన తర్వాత మీరు డిసిషన్ అయితే తీసుకోండి. ఇది ఓవరాల్గా అయితే మాత్రం METZ టీవీ అన్బాక్సింగ్ అండ్ ఫస్ట్ ఇంప్రెషన్ అయితే. వీడియో లైక్ బటన్ ప్రెస్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.